నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ అగ్రవర్ణాల దాడులు నాపై చేస్తున్నారంటూ ఒక వార్డు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ అన్నారు. తుమ్కుంటలో నాకు ఉన్న పేరును చెడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని భరత్ సింగ్ మండిపడ్డారు. 10 లక్షల రూపాయలు మాకు ఇచ్చారంటూ ఎలాంటి ఆధారాలు లేకన్నా మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారని పూజా భరత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎవరికి భయపడకుండా నేనొక్కడినే కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాతోటి అయినంత వరకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారన్నారు. మీకు కూడా అందరికి తెలవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 2 నెలల నుంచి అదే మధుసూదన్ రెడ్డి కానీ నేను కానీ వైస్ చైర్మన్ గారిని పలానా కాఫీ కాడ వచ్చినప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి ఏమన్నారంటే వైస్ చైర్మన్కి పెడదాము, చైర్మన్కి అవసరం లేదని చెప్పి అదే చైర్మన్ కూడా చెప్తే చైర్మన్ కూడా సరే మీ ఇష్టం అని చెప్పి అన్నారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత పరిణామం ఏం జరిగిందో నాకు కూడా చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఒక 20 రోజుల కింద నన్ను పలానా ప్లేస్కి రమ్మని చెప్తే సరే అని చెప్పి వెళ్ళినా. ఆ రోజు కూడా నన్ను ఫోన్ చేసి ప్రెజర్ పెడితే వెళ్ళాల్సి వచ్చింది. సరే మేము పొద్దున్న లేచి ఒకటే పార్టీలో ఇద్దరం ఉన్నాం కదా, ఏ పోతే తప్పేముందని చెప్పి వెళ్ళి ఏమన్నా అంటే అరే ఇట్లా ఇంటికి ఫోన్ చేసి సంతకం పెట్టి అని చెప్పి అన్నారు. ఆ రోజు సండే 2:33 మధ్యలో వచ్చి సంతకం చేపించుకొని వెళ్ళాను. వాస్తవంగా ఆ రోజు ప్రతిదీ ఎప్పుడైనా చదివి సంతకం పెట్టేది మా విశేషం. సరే తెలిసిన వాళ్ళు వచ్చినారని చెప్పి సంతకం పెట్టింది. ఆ తర్వాత 3 రోజులకు నేనే మదనాన్ని పిలిచి డాడీ కానీ నేను కానీ అందరం నా ఇంట్లో పిలిచి నేను చేయను, అన్నం పెట్టాను సున్నం పెట్టాను అని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇచ్చి జరిగింది. అయినా వాళ్ళు మొండిగా కూర్చొని భరత్ ఎట్లా కూడా వస్తారు చేస్తారు. సరే నేను చేసేటోడిని, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయితే నేను చేయకపోతే తప్పు పట్టాలి, వాళ్ళు అందరి బీఆర్ఎస్ వాళ్ళే, కొత్తగా నేను బీఆర్ఎస్ అని ఎందుకు చేయాలని చెప్పి అదే సుధీర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గరికి ఇంటికి ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటే మినిస్టర్ కోటలో ఉంటే అక్కడికి వెళ్ళి అన్న సుధీర్ అన్న నేను పెద్ద మనిషి